అరచేతిలో వివాహ యోగ రేఖలు ఉంటాయా? వీటి ప్రత్యేకత ఏమిటి? అరచేతిలో అన్ని రేఖలు ఉంటాయి. అన్ని రేఖలలో ఒక రేఖ వివాహ రేఖ. ఈ రేఖలను చూచి ఇలా ఉంటుంది అని చెప్పేటటువంటి శాస్త్రం సాముద్రిక శాస్త్రం. సముద్రుని చేత లోకంలో ప్రచురితం అయినటువంటి శాస్త్రం. ఆధునికులు ఈ రేఖలు తల్లి గర్భంలో ఉన్న సమయంలో పిడికిలి బిగించిన కారణం చేత ఏర్పడినవి, వీటి ద్వారా చెప్పే మాటలు ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న వేస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ అరచేతిలో ఉండే రేఖలను విభజించిన ఈ శాస్త్రం 13 రేఖలుగా స్థిరీకరిస్తూ అటుపిమ్మట 72 రేఖలుగా విస్తరిస్తూ ప్రధానంగా ఉండే ఈ 13 రేఖలు కూడా 6 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి అనే ధర్మాన్ని నేటి ఆధునికులు అంగీకరించినటువంటి వాస్తవ వైజ్ఞానిక అంశాన్ని ఏనాడో తెలియజేసింది. ఈ వివాహ రేఖలు అరచేతిలో కుడి చేతి దిగువన ఉండేటటువంటి అడ్డు రేఖలు. ఈ రేఖలను చూచి ఫలితాంశాలను బోధించే సమయంలో మాత్రమే పలువురు అనేకములైన తప్పిదాలను చేస్తూ ఉంటారు. ఈ తప్పిదాల కారణంగా ఈ శాస్త్రమే అసంబద్ధం అనేటటువంటి వ్యతిరేక భావనలు ఈనాటి కాలంలో సమాజంలో విస్తరించాయి. కుడి చేతి చిటికన వేలి దిగువన ఉండేటటువంటి అడ్డు రేఖలు వీటికే వివాహ రేఖలు. 13 ఇవి ప్రధానమైనవి అని బోధించే ఈ సాముద్రిక శాస్త్రం ఈ రేఖలు 2 ఉంటే ద్విభార్యాత్మో బహుభర్తృకర్తమో అని చెప్పకూడదు, ఆలస్య వివాహం అని చెప్పాలి. ఈ రేఖలలో ఒక రేఖ అలా పైకి వెళితే పత్ని వియోగం, దిగుగా వెళితే పత్నితో లేదా భర్తతో వారి వెనుకనే వారే లోకంగా జీవించడం, ఇలాంటి ఫలితాలను బోధించవలసి ఉంటుంది. ఈ రేఖలు చిన్నవిగా ఉన్నవి, ఇది వివాహాన్ని సూచించే అంశానికి దూరం చేస్తుంది. ఈ రేఖలు వివాహ రేఖలు. ఈ రేఖలతో పాటుగా అరచేతిలో ఉండే 2 ఉపరేఖలను కూడా చూసిన అనంతరమే వివాహ రేఖల వర్ణన చెయ్యాలి, వివరించడం ఉండాలి. ఆ 2 రేఖలు చూపుడు వేలు బొటన వేలు మధ్యన ఉండేటటువంటి జీవన రేఖ బుద్ధి రేఖ మధ్యలో ఉండే ఉపరేఖలు. జీవన రేఖ బుద్ధి రేఖ మధ్యలో 2 రేఖలు, ఒక రేఖ అందరికీ ఉంటుంది. ఈ రేఖ ఆధారంగానే ఈ రేఖల వివరణ విశ్లేషణ చెయ్యాలి. జీవన రేఖ బుద్ధి రేఖ ఈ 2 కలవకుండా విడివిడిగా ఉండే ఫలితం ఎలాంటిదో ఈ వివాహ రేఖ కూడా అదే ఫలితాన్ని మనకు తెలియజేస్తుంది. అనంతమైన విజ్ఞానిక అంశాలు ఇందులో ఉన్నాయి. మనకు తెలియనంత మాత్రాన ఏ శాస్త్రం కూడా శాస్త్రం కాకుండా పోదు కదా. పంచాంగాలు చింపేస్తే నక్షత్రాలు మార్చిపోతాయా? రేఖలు మీ భవిష్యత్తును చెప్పవండి అనే వారి చేతులలో కూడా రేఖలుంటాయి.